ఆవిడ వెళ్ళి ఒక చెట్టుకు చిక్కడిపోయింది, అది మీరు. ఆవిడ భవిష్యత్తు అనేటటువంటి ఆవిడకి అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక కనువిప్పు వచ్చి నా దారిని నేను పోతానని ఆవిడ అంటుందే కానీ, ఒకప్పుడు ఆవిడ పోకపోయినా కూడా, మీరు వదలకపోయినా కూడా, ఆవిడ జీవితం అనేటటువంటిది కుక్కలు చించిన విస్తరి అనేటటువంటిది ఈరోజు ఆవిడకి అర్థమైంది. అర్థం చిన్న కూడా ఆవిడ దారి ఆవిడ పోతుంది. ఆవిడ వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో తగులుకుంటుంది. ఇక్కడ నేను మాట్లాడాల్సిన టాపిక్స్ మూడు విషయాలు మెయిన్గా చెప్తామని. ఒకటి, బిఫోర్ మ్యారేజ్ ఉన్న లవర్స్ గురించి కుదరక పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల అటువంటి వ్యక్తుల గురించి మ్యారేజ్కి వచ్చిన వ్యక్తికి చెప్పడం అవసరమా, అవసరం లేదా? ఎప్పుడు కూడా మనం అలా అనుకుంటాం, కానీ ప్రతి వ్యక్తి యొక్క సహజ లక్షణం అండి. టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి అవతల వ్యక్తి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం కానీ, లవ్ చేయడం కానీ, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయి ఉంటారు. చేసుకుందామనే లవ్ చేస్తారు, ఊరికే గాలి తిరుగుదామని ఎవరు లవ్ చేయరు. కానీ సిచ్యుయేషన్స్ వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేదా వాళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని రోజులు అట్లా జర్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తి నచ్చకపోవడం, డ్రాప్ అయిపోవడం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం ఉంటుంది. ఇలా ఒక లవర్ ఉన్నాడండి అని అది ఆయనైనా ఈవిడైనా పార్ట్నర్కి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా లైఫ్ మొత్తం ఆ హెరాస్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 100% ఎవరు చెప్పరు. ఎవరైనా ఉత్తములు చెప్పుకున్నా కూడా అవతల వ్యక్తి కన్సిడర్ చేసే దాని మీదే ఉంటుంది, కానీ 90% అలా చెప్పకపోవడం క్రైమ్ కాదు, తప్పు కాదు. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేసేనివ్వండి, ఒక పార్ట్నర్ తప్పు చేశారు అంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. దట్టు లవరు అంటే, ఈ రోజున లవర్ అంటే అట చూసుకుంటూ ఉండే వ్యవహారం కదా. లవర్ అంటే అన్ని అయిపోయినాయి అనే ఒక సీన్లో ఉన్నప్పుడు అవతల జెంట్ అనే పార్ట్నర్, భర్తగా వచ్చిన వ్యక్తి అంత ఆదర్శంగా కంటిన్యూ అవుతాడంటే మేబీ ఆ సిచ్యుయేషన్కి పెళ్లి చేసుకుంటాడేమో. కానీ ఏదన్నా గొడవ జరిగింది అంటే ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ పలానా వాడితో ఇట్లా తిరిగావు, నువ్వు వచ్చి నాకు చెప్తావా అంటే, ఇలాంటి పనులు చేసేటప్పుడు అదొక ఆయుధంగా వాడి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పుడువి ఈ అమ్మాయి చేసింది ఎవరినో లవ్ చేయడం తప్పు, అది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు చేసింది క్రైమ్. ఒక అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడం